V3 ప్రేక్షకులకు యావత్ తెలంగాణ ప్రజానీకానికి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఈరోజు నుంచి 4వ తారీఖు వరకు మరి ప్రతిరోజు పల్లెపడుచులు, అదేవిధంగా అమ్మాయిలు, స్త్రీలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా మరి తీరొక్క పువ్వులు పేర్చి మరి బతుకమ్మ సంబరాలు చేసుకున్న సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి కూడా నిన్నటి వరకు మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం మేడ్చల్ జిల్లాలో నిన్నటి వరకు మొత్తం మహిళలకు అందరికీ కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తెలుగింటి ఆడపడుచులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మంద సంజీవ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ. V3 ప్రేక్షకులకు మరియు మన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఆడపడుచులకు మరి ఈరోజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ మనం సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి మన ఆడపడుచులకు ఒక అన్నగా బతుకమ్మ చీర కానుక ఇచ్చి మరి బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి మరి యావత్ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ద్వారా ఇది స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి యావత్ రాష్ట్రంలో కూడా మరి బతుకమ్మలు ఆడడానికి ప్రభుత్వం ద్వారా ఫండ్ పెట్టి మరి ఆడపడుచులకు ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణలో మరి కవితమ్మ తిరిగిన తర్వాత చాలా ఫేమస్ అయింది ఈ పండుగ. మన పూర్వీకులు చేసుకున్నా కూడా ఈరోజు మన తెలంగాణ ఆడపడుచులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన తెలుగు ఆడపడుచులు కూడా ఈ బతుకమ్మను చాలా ఇష్టంగా, ఎందుకంటే వాళ్ళకు కూడా బాగా ఇష్టంగా మరి బతుకమ్మను ఆడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి మల్లారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. కొత్త చక్రపాణి గౌడ్. ఈరోజు ఎంగిలిపూల శుభ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఇంటి ఆడపడుచుల మాదిరిగా బతుకమ్మ చీరలను పంచి ఈ 9 రోజులు ఈ నవరాత్రులు బతుకమ్మ ఆడుకోవాలని ఎంప్లాయీస్కి కూడా హాఫ్ డే లీవ్ ఇచ్చి ఈ యొక్క బతుకమ్మ పండుగను మంచిగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆడపడుచులకు కోరడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు వేరే దేశాలకు పోయినా కూడా, ఇతర దేశాలలో కూడా మన దసరా పండుగ, సద్దల బతుకమ్మ, ఎంగిలిపూలు కార్యక్రమాన్ని వేరే దేశాలలో కూడా నిర్వహించుకుంటున్నారు. అటువంటి వారందరికీ, మన తెలంగాణ ఆడపడుచులందరికీ ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు జె రాములు. V3 యాజమాన్యానికి, అదేవిధంగా V3 ప్రేక్షకులకు మరియు తెలంగాణ ప్రజలకు అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో బతుకమ్మను ఒక బ్రహ్మాండమైన పండుగ మాదిరిగా నిర్వహించుకోవడము, అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఆడపడుచులకు అందరికీ, తన ఇంటి ఆడపడుచులకు అందరికీ ఇచ్చినట్టుగానే అందరికీ బతుకమ్మ చీరలు పంపడం జరిగింది. మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో నిన్నటి వరకు మంత్రి గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ బ్రహ్మాండంగా పంచడం జరిగింది. అదేవిధంగా మనము రాగరులు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నా పేరు కాటపల్లి రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు. జై హింద్, జై తెలంగాణ. V3 ప్రేక్షకులకు మరియు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రేక్షకులకు అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ యొక్క బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు కాబట్టి అందరూ ఈ యొక్క బతుకమ్మని ఘనంగా జరుపుకొని ఈ యొక్క బతుకమ్మని విజయవంతంగా చేయాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీధర్ గౌడ్. V3 యాజమాన్యానికి, V3 ప్రేక్షకులకు నా యొక్క శుభాకాంక్షలు. మరియు ఈరోజు బతుకమ్మ పండుగ ఎంగిలి పువ్వు అంటారు, తెలుగులో మాత్రం ఎంగిలి పువ్వు రోజు. ఈరోజు మన ఇండియా లెవెల్లోనే కొన్ని బతుకమ్మ సందర్భాలలో ఆడపడుచులకు అతీతమైన పండుగ ఇది, గొప్ప పండుగ ఇది. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే 9 రోజులు పూర్తి చేసుకొని దసరా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. తెల్లారి నెక్స్ట్ రోజు ఇదే కాదు, మన రాష్ట్రంలో కాదు, మన ఇండియా లెవెల్లో కాదు, ఇతర స్టేట్లలో కూడా ఈ బతుకమ్మ కవితక్క దీన్ని ప్రారంభించడం జరిగింది. స్టేట్లలో కూడా జరుపుకోవడం జరుగుతుంది.
ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ కూడా కవితాక ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. అందరికీ మా బోడుప్పల్ తరపున మన తెలంగాణ ప్రజల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటాం. బద్దుల సత్యనారాయణ, బోడుప్పల్ మున్సిపల్, టీఆర్ఎస్ లీడर. मेरे तरफ से दसरा शुभाकांक्षलु मुबारकबाद पेश करता हूँ अपने केसीआर साहब जो बतकमा साड़ियाँ जो बांटे और एक ज़ात बोले सरकार ने हर कुलम को कपड़े का जो कार्यक्रम रखे हैं उन्होंने बहुत अच्छा उनका प्रोग्राम सक्सेसफुल है कभी भी. इस वजह से मैं दसरा को शुभाकांक्षलु धन्यवाद देता हूँ. मोहम्मद अब्दुल अलीम, टीआरएस पार्टी. ఈరోజు బతుకమ్మ ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మన తెలంగాణలోనే భారీ ఎత్తున మన కేసీఆర్ గారు మరి ఈరోజు భారీ ఎంగిలిపు బతుకమ్మ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ. మరి ఈరోజు మరి మన తెలంగాణలోనే మరి ట్యాంక్ బోండ్ కానీ మన కవితక్క కానీ ఆధ్వర్యంలో దీన్ని ఎంతో ముందుకు తీసుకొచ్చారు. పూరికెంలో ఆడుతుండే కానీ పల్లెటూరులలో మామూలుగా ఇంటి ముంగట ఆడుతుండే. ఇది తెలంగాణ ప్రపంచంలో ఇప్పుడు మనకు మొత్తము కవితక ఆధ్వర్యంలో మన కేసీఆర్ ఆధ్వర్యంలో మరి ఈ బతుకమ్మ అన్నది ఇంటింటికి మరి ఇలా ప్రోగ్రాంలు చేసుడు మరి బాక్సులు పెట్టుకొని ఆడుడు మహిళలు ఎంతో సంతోషంగా మన బతుకమ్మ చీరలు కూడా మన కేసీఆర్ ఆడపడుచులకు ఇచ్చిండు కాబట్టి ఈ సందర్భంగా పండుగ మొత్తం బాగా భారీ ఎత్తున ఈరోజు మన పల్లెలలో మా బోడుపల్లి మున్సిపాలిటీలోనే చాలా భారీ ఎత్తున జరుపుతున్నాము. మరి ఈరోజు ఎంతో పండుగ. మరి చామకూర మల్లారెడ్డి మా మినిస్టర్ గారు, మా మేయర్ చామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, నా పేరు చీరాల నరసింహ. మరి మా బోడుపల్లిని చాలా పెద్ద ఎత్తున ఇలా బతుకమ్మ పండుగ చేయబోతున్నాం. మరి కాలనీకి దాదాపు 250 కాలనీలు ఉన్నాయి మా బోడుపల్లిలో. మరి కాలనీకి బతుకమ్మలు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాం కాబట్టి మా కేసీఆర్ తరఫున మరొకసారి దసరా శుభాకాంక్షలు. V3 యజమానానికి ప్రేక్షకులకి మరి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. పులకర్ల జంగారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్. V3 ప్రేక్షకులకు అభిమానులకు పేరు పేరున అందరికీ కూడా దసరా, దీపావళి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం భారీ ఎత్తున చేయడం జరిగింది. ఈ బతుకమ్మ వేడుకలు మన దగ్గరనే కాకుండా బయట దేశాల్లో కూడా సాంప్రదాయబద్ధంగా మనను చూసుకొని వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఎత్తునో తెలుగు వాళ్ళు అందరూ కూడా బతుకమ్మని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. నా పేరు మోదుగు శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు. V3 ప్రేక్షకులకు మరియు అభిమానులకు యాజమాన్యానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంజ సంజీవరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారికి, నా తోపాటి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఎంగిలి పువ్వు సద్ద బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. అలాగే V3 ప్రేక్షకులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చాలా మన చిన్నప్పుడు కూడా తీరొక్క పూలు తీసుకొచ్చి గుట్టకు పోయి చేనులకు పోయి అన్నీ తంగేడి పూలు తీసుకొచ్చి ఇంట్లో ఆడపడుచులకు ఇచ్చేవాళ్ళం. ఆనాటి బతుకమ్మ ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రావడం జరిగింది. ఈ గౌరవం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అలాగే కవితక్కకు కూడా అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా, జపాన్లో కూడా ఏర్పాటు చేయడం చేసినారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఎమ్మెల్యే మరి మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు ప్రతి గ్రామంలో, ప్రతి కార్పొరేషన్లో చీరల పంపిణీ చేయడం జరిగింది. మా బోడుప్పల్లో భారీ ఎత్తున చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. అందరికీ బోడుప్పల్ ప్రజలకు, మేడ్చల్ జిల్లా ప్రజలకు అందరికీ సద్దుల బతుకమ్మ, ఎంగిలి పువ్వు దసరా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు దొంతరబోయిన కృపాసాగర్ ముదిరాజ్,
బోడుప్పల్ కార్పొరేషన్. థ్యాంక్ యూ. V3 యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఈ దసరా ఈ ఎంగిల్పు అనే అందరికీ ప్రేక్షకులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ మన చిన్నప్పుడు కూడా మేము ప్రతి కంచెలకు పోయి చిలకలకు పోయి తంగడి పువ్వు, ఉప్పు పువ్వు అలాంటి కొన్ని పువ్వులు తీసుకొచ్చి మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చి ఘనంగా ఒక బోడుప్పల ఒక సెంటర్లో మన మున్సిపల్ ఉంది ఇప్పుడు, అప్పుడేమో కమిటీ వాళ్ళు అందరూ ఆ కమిటీ వాళ్ళ కాడ ముందు అందరు కలిసి విలేజ్ వాళ్ళు ఆడపడుచులంతా బాగా ఘనంగా మన బతుకమ్మ పండుగ జరుపుతారు ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు మన ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో మాది 10th డివిజన్లో ఆడపడుచులందరికీ నా యొక్క బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా మేము దసరా పండుగ కూడా ఎంగిల్పు సద్దల బతుకమ్మ కూడా బాగా ఘనంగా మేము చేయిస్తాము. కాలనీవాసులందరికీ బోడుప్పల్ మేయరు, డిప్యూటీ మేయరు, మా పార్టీ అధ్యక్షుడు అందరినీ ప్రతి కార్పొరేటర్ని పిలిచి మేము ఘనంగా ఈ బతుకమ్మ పండుగ జరపాలని కోరుతున్నాము. అందరూ రావాలని ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. నేను బొమ్మకు బాలయ్యను, మన కార్పొరేటర్ భర్తను, మా సీనియర్ నాయకుని బొమ్మకు బాలయ్యను. అందరికీ నమస్కారం. V3 ప్రేక్షకులకు, V3 యజమానానికి, అలాగే ఇక్కడికి వచ్చిన మా మేయర్ గారికి, జెడ్పీటీస్ గారికి, కార్పొరేటర్ సిరాల నరసింహ గారికి, అలాగే కోఆప్షన్ సభ్యులకు, ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున బతుకమ్మ చీరలు మా మంత్రి గారు చామకూర మల్లారెడ్డి గారు ఎంతో ఘనంగా మా 28 డివిజన్లలో ఎంతో ఘనంగా మా చీరలు పంపిణీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఆడపడుచులకు మా బోడుప్పల్ కార్పొరేషన్లో, అలాగే ఈ చీరల పంపిణీగా మా డివిజన్కు మా ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడ మా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఈ దసరా ఈ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ, నా పేరు కొత్త రవిగౌడు, మాజీ ఉప సర్పంచి చెన్గిచెర్ల. E3 యజమానులకు అందరికీ, మీ ఈటీవీ యజమానులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ వచ్చి నుంచి మన కేసీఆర్ సారు ఎన్నో పనులు, బతుకమ్మ చీరలు కానీ ఇంకెన్నో రకాలు, ఇంటి ఇల్లు చదువు కానీ విద్య కానీ ఇవన్నీ కేసీఆర్ సారు పేదవాడు ఉన్నవాడు లెక్క చేయాలని సారు ఇవన్నీ తెలంగాణ వచ్చి నుంచి మన ప్రజలు అందరు సుఖసఖాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా కార్పొరేటర్లు బోడుప్పల్ మున్సిపల్ నుంచి మళ్ళా పార్టీ ప్రెసిడెంట్ సంజీవన్న గారికి ఈ బట్టలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సారు ఎన్నో మా తెలంగాణ చీరలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అన్నగా ఉండి చీరలు ఎన్ని ఉన్నా లేకున్నా కూడా ఇంకా ఎన్ని కావాలన్నా కూడా మా సార్ కేసీఆర్ సారు, మా మినిస్టర్ మల్లారెడ్డి గారు తెప్పించి ఇంకా చీరలు ఘనంగా మా బోడుప్పల మా మల్లారెడ్డి సార్ చేతులతో పంపిణీ అయింది. శుభాకాంక్షలు అందరికీ, దసరా శుభాకాంక్షలకు అందరికీ తెలియజేసుకుంటూ, మా బోడుప్పల అక్కల చెల్లెళ్ళకు బాగా పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఎక్కువ ఆడుతున్నారు మా తాన. ఎందుకంటే ఘనంగా ఎప్పుడైనా ఘనంగా డెక్కులు అవి పెట్టుకొని, మైకులు డెక్కులు పెట్టుకొని బాగా బతుకమ్మలు అన్నీ తీసుకొచ్చి మా తాన బంగారు మైసమ్మ గుడి కాడ పెద్ద ఎత్తున ఆడ చాలా మా అక్కలు చెల్లెళ్ళు బాగా ఆట ఆడుతున్నారని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. V3 ఛానల్ వారికి, V3 ప్రేక్షకులకు నమస్సులు. నా పేరు దత్తాత్రేయ శాస్త్రి, బోడుప్పల్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ని.
మన తెలంగాణలో ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి మనకి వెనక పెద్దలు ఇచ్చినటువంటి ఆచార పరంపరల్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. అలా అన్ని పల్లెటూళ్ళల్లో కూడా ఈ సంస్కృతి అన్నీ ఉన్నాయి. చాలామంది ఆడవాళ్ళు బతుకమ్మను ఆడటం ఈ విధంగా జరుగుతూ వస్తుంది. ఆ తల్లులందరూ కూడా బతుకమ్మని కొలవటం, ఇది కొంతమంది ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఆ విధంగా చీరలు పంచి తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే పరిపాలకులు ఉంటారో ధర్మరక్షకులుగా వాళ్ళు ఈ యొక్క ఆచారాన్ని పోనీయకూడదనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు మన హిందూ ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆటలు ప్రభుత్వం ద్వారా కూడా సహకరించి అన్ని చోట్ల పేద బడుగు వర్గాల వాళ్ళు కూడా ఈ ఆటల్లో పాల్గొనటం. ఇదివరకు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆటల్లో పాల్గొనేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు పాల్గొంటున్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఈ విశేషం ఏమిటంటే ఈ క్రెడిట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి చెందుతుంది. కారణం ఏంటంటే దీని ద్వారా అమ్మవారిని సేవించేటువంటి పద్ధతిలో తనమన భేదాలు అనేటువంటివి లేకుండా అందరూ పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బతుకమ్మని సేవించడం ద్వారా సాక్షాత్తు గౌరీదేవిని సేవించినట్టుగా స్త్రీలందరూ గౌరీదేవిని సేవిస్తే భర్తలందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు, పరిపాలన అంతగా సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది చాలా అభినందదాయకమైనటువంటి విషయం. ఒక కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. ఈ ఆడపడుతులందరికీ కూడా ఈ దసరా తరఫున, ఈ దసరా పక్షాన నేను వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ చక్కగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. V3 ప్రేక్షకులకు, V3 అభిమానులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలకు దసరా పండుగ శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క ఆడపడుచుకు చీరల పంపిణీ కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేశారు. మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ప్రతి ఆడపడుచుకు చీరల పంపిణీ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై మల్లారెడ్డి. పర్వత్ రెడ్డి, కీచర మండల్ TRS ఉపాధ్యక్షుడు.